మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే, నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో మినికి గ్రామం నందు అయితే మనం ఉన్నాం. మనం మన సుమన్ టీవీ మన రైతుతో మనమైతే మన ప్రోగ్రాంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఆయన అమర్నాథ్ రెడ్డి అనేసి ఒక యువ రైతు తనకున్న పొలంలో వివిధ రకాల వినూత్నమైనటువంటి వ్యవసాయాన్ని అయితే చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్నాం. అయితే మన మన జిల్లాలోనే కాకుండా మన పక్క జిల్లాలో అటు కర్ణాటక సైడ్ కూడా కానీ చాలా రైతులు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ యొక్క పంటకి కూడా ధరలు లేక కుదేలవుతున్నారు. రైతు మెడకైతే ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే యొక్క ఏ యొక్క పంటకు గాని ధరలు లేవు. లక్షలు ఖర్చులు పెట్టి వ్యయం చేసి తనకున్న పొలంలో పంట సాగు చేస్తుంటే ఏ యొక్క ఆశించదగ్గ ధరలు ఏ యొక్క పంటకి లేకపోవడంతో చాలా నిస్సహాయ స్థితిలో రైతన్న అయితే కంటి తడి పెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద పంటలకి పోవాలంటే ఆర్థిక స్తోమత ఉండదు. ఉన్నవాళ్ళే అలాంటి పంటల్ని చేస్తుంటారు కాబట్టి సన్నకారు రైతులకైతే అలాంటి అవకాశం కూడా ఉండదు. వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో వినూత్నమైనటువంటి వ్యవసాయాన్ని అయితే కూడా చేస్తూ ఉంటారు. మన దేశానికి ఎంతో ముఖ్యమైన 2 కళ్ళు లాంటి వాళ్ళు, ఒకటి జవాను, ఒకటి కిసాన్ అంటే రైతన్న. ఈ యొక్క వీరికే సరైన వసతులు లేక ఇలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మనకి ఉన్నటువంటి ఇప్పుడు మినికి గ్రామంలో ఉన్నటువంటి యువ రైతు అమర్నాథ్ రెడ్డి గారైతే మనతో ప్రస్తుతం ఉన్నారు. ఆయనకున్నటువంటి పొలంలో 6 ఎకరాల పొలంలో బొప్పాయి సాగునైతే చేశారు. పంటకైతే బాగా వేపుగా, బాగా కాయలు కూడా బాగా మంచి సైజులు గాని వచ్చాయి. అంతేకాకుండా మరి కొద్ది రోజుల్లో పంట కూడా చేతికొచ్చే క్రమం కూడా ఉంది. ఈ యొక్క 6 ఎకరాల్లోన 5,500 మొక్కలనైతే అనంతపురం నుంచి తీసుకొనొచ్చి సాగు చేశారు. పంట కూడా బాగా హైట్ పెరిగింది. చెట్లు కూడా బాగా కళకళనున్నాయి. బాగా పంట అయితే కూడా బాగా వచ్చింది. ఈ పంట ఎలా చేయాలి? వీటిని ఎక్కడ అమ్ముకోవాలి? ఎలా చేస్తే పంట బాగొస్తుందని ఆ యువ రైతు అమర్నాథ్ రెడ్డి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమర్నాథ్ రెడ్డి అన్న గారు. థ్యాంక్ యూ. పంట అయితే బాగా చేశారు. ఈ యొక్క బొప్పాయి సాగుని గతంలో కూడా మిమ్మల్ని అయితే చూసాము. ఈ యొక్క బొప్పాయి, బంతి పువ్వు, చామంతి ఇలాంటివి, కర్బూజా ఇలాంటివి, కక్కిరి దోసకాయలు ఇలాంటి వినూత్నమైనటువంటి వ్యవసాయాన్ని అయితే మీరు చేస్తుంటారు. మీకు ఎలా వస్తుంది ఐడియా? ఇప్పుడు ఈ పంట చేయడానికి ఎంత ఖర్చొచ్చింది? ఎలా చేయాలి? మన మీరు చెప్పేదిని మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా బొప్పాయి సాగు చేసే వాళ్ళని ఒక ఆదర్శంగా మిమ్మల్ని తీసుకుంటారు. ఎందుకంటే పంట బాగొచ్చింది. ఎలా చేయాలి? ఎలా చేస్తే ఏ మందులు వాడాలి? ఎలా చేస్తున్నారని ఒకసారి మాతో పంచుకుంటారని కోరుకుంటాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అమర్నాథ్ రెడ్డి. మాది రామసముద్రం మండలం మినీ గ్రామం, రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. మేము మినీ గ్రామం నందు ఒక 6 ఎకరాల పొలంలో బొప్పాయి సాగు చేశాం. మామూలుగా టమాటా, బంతి, చామంతి, కాలీఫ్లవరు ఇవన్నీ వేస్తుంటాం. కానీ ఈసారి కొత్తగా బొప్పాయి వేద్దామనే ఆలోచన వచ్చింది. ఈ బొప్పాయి మొక్కలు వచ్చి అనంతపురంలో మల్లికార్జున నాయుడు అని ఆయన దగ్గర వెళ్ళి 6,000 మొక్కలు తెచ్చాం. అంటే ఇక్కడ నారు వేపించుకుంటారా? నర్సరీలో ఈ యొక్క మొక్కలు దొరుకుతాయా? లేక మొక్కలు తెచ్చుకున్నాం. మా అనంతపురం నుంచి మొక్కలు తెచ్చుకున్నాం. నర్సరీ మాదే ఉంది. మా నర్సరీలో వేసుకునే దానికి అందుబాటు గాక అనంతపురం నుంచి తెచ్చుకున్నాం. ఒక మొక్క కాస్ట్ ఎంత పడుతుందండి? ఒక మొక్క రూ. 10 నుంచి రూ. 11. దాని ట్రాన్స్‌పోర్ట్ చార్జ్ వచ్చి ₹2 పడుతది. అంటే మనకి ఇక్కడికి తావుజార ఎంత రూ. పడుతుంది? 13 పడుతుంది తావుజార. ఒక మొక్క తావుజార రూ. 13 పడుతది. ఎన్ని రోజుల్లో ఈ పంట వస్తది మనకి చేతికి? చేతికొచ్చేది మనం నాటిన రోజు నుంచి ఓ 9 నెలలు పడుతది. శాంపుల్ స్టేజ్ 9 నెలలు పడుతది. అంటే ఒక మొక్క నాటినప్పటి నుంచి 9 నెలలకి క్రాప్ ఫస్ట్ కటింగ్. ఫస్ట్ కటింగ్ 9 నెలలు. ఇప్పుడు 8.5 మంత్స్ అయింది. ఇంకొక 10 రోజుల్లో కటింగ్‌కి వస్తది. ఫస్ట్ కటింగ్‌కి 10 రోజుల్లో వస్తది. దాదాపు ఇప్పటి వరకు మొక్క అంటే దుక్కి ఎలా దున్నుకోవాలి? ఎలా ఏమేమి ఎరువులు వేసుకుంటే మొక్క నాటినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వస్తది? దుక్కి బాగా చదును చేసుకొని మేము అంతర పంటగా పూలు వేసాం. ఒక బెడ్డింగ్‌కి వచ్చి పూల మొక్కలు, రెండో బెడ్డింగ్‌కి బొప్పాయి నారు నాటాము. అంటే 2 పంటలు. 2 అంతర పంటగా పూలు వేసాము. ఒక 3.5 మంత్స్ పూలు కటింగ్‌కి వచ్చినాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్డింగ్ వేసేటప్పుడు తిప్పెరువులు, గొర్రెరువు, తిప్పెరువు ప్లస్ కాంప్లెక్స్‌లు, న్యూట్రియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ బెడ్ వేసి
బెడ్డింగ్ వేసుకొని మళ్ళీ కావాల్సిన రసాయనాలు అందిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఊజీ దెబ్బ ఇలాంటివి ఉన్నాయి కదా! ఊజీ కాబట్టి ఆ ఊజీ దెబ్బకి గాని ఎన్ని రోజులకు ఒకసారి మందుని పిచికారీ చేయాలి? ఎంత ఖర్చు వస్తుంది? ప్రస్తుతానికైతే ఊజీ దెబ్బ అయితే ఏముండదు. ఇంకా కాయ స్టార్ట్ అయిందంటే ఊజీ కంపల్సరీ ఉంటది. 10 రోజులకు ఒకసారి మందు పిచికారీ చేసుకుంటూ ఉండాల. ఎంత ఖర్చు వస్తుంది? ఒకసారికి ఒక 6 ఎకరాలకి 6 ఎకరాల స్ప్రేయింగ్ వచ్చి ఒక వన్ టైమ్ స్ప్రే చేయాలంటే ఒక 20,000 అబోవ్. మామూలుగా చిన్న స్పేర్‌తోనే ఆ! చేస్తారు. తైవాన్ పంప్‌తోనే చేస్తాము. పెద్ద పెట్రోల్ పంప్‌తోనే. ఒక 20,000 ఆ మధ్య వస్తది. ఒక్కసారి పిచికారీ ఒకసారి చేయాలి. ఒకసారి పిచికారీ చేయడానికి ఒక 20,000. ఇప్పటికి ఎన్ని సార్లు పిచికారీ చేశారు ఇలాంటి మందులు? ఇలాంటివి ఒక 15 టైమ్స్ అయింటది. ఒక 15 టైమ్స్ స్ప్రేయింగ్ ఉంటది. ఇప్పటికి ఇప్పటికి. ఇంకా కూడా ముందరకి ఊజీ ఎఫెక్ట్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇంకా పంట 1 ఇయర్, 1½ ఇయర్ ఉంటది కాబట్టి ప్రతి 10 రోజులకోసారి స్ప్రే చేసుకునేదానికి అవకాశంగా కల్పించుకోవాలి మనం. లేదంటే ఊజీ ఎఫెక్ట్ ఉంటది కాయకి. అంటే ఇప్పటికి ఒక మందులకి మాత్రమే దాదాపు ఒక ఒక 2.5 నుంచి 3 లాక్స్ 3 లాక్స్ 3 లాక్స్ అయింటది. వచ్చుంటది. ఒక 15 సార్లు మందుని పిచికారీ చేస్తే ఒక్కసారికి 20,000 ఖర్చొస్తుందని మన అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతం దాదాపు మందు స్ప్రేయింగ్ కోసమే దాదాపు 2.5-3 లక్షల వరకు ఖర్చొచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఫస్ట్ కటింగ్ వరకు మీకు దుక్కి దున్నినప్పటి నుంచి మొక్క నాటేత నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చొచ్చింటుంది? దుక్కి దున్నినప్పటి నుంచి ఇప్పటికి ఒక 10 లాక్స్ అబోవ్ వచ్చింది. 10-11 లాక్స్ వచ్చింది. ఇప్పటి వరకు మా కటింగ్ వరకు. మార్కెట్‌లో ఏం ధరలున్నాయండి ఇప్పుడు మార్కెట్ కిలో? ప్రెజెంట్ 10 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు నడుస్తది మార్కెట్. ఢిల్లీ, కలకత్తా మార్కెట్. అంటే వాళ్ళే తీసుకొనెళ్తారా ఇక్కడి వాళ్ళే నుంచి? ఇక్కడే ప్రెజెంట్ ఇక్కడే కట్ చేసుకోపోతారు. మనకి లేబర్ సమస్య అయితే ఏముండదు. మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళే కటింగు అంటే కటింగ్ పూర్తి కటింగ్ వాళ్ళే గూడా వాళ్ళే కటింగ్ చేస్తారా? పూర్తి వాళ్ళే చేసుకోపోతారు. వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేసుకుంటారు. మనము ఆర్డర్ ఇవ్వాలా ఆర్డర్ వాళ్ళకి? వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. ఎన్ని టన్నులు దిగుతుంది ఒక్క కటింగ్‌కి అందాజుగా? కటింగ్‌కి ప్రెజెంట్ ఏం ఐడియా లేదు. ఇంకా కట్ చేస్తే తెలుస్తది. కాపయితే బాగొచ్చింది. తైవాన్ రెడ్ లేడీ అని 786. మనకి 15 నంబర్ గూడా ఉంది. 15 నంబర్ అయితే అంత మార్కెట్‌లో వాల్యుబుల్ గాదు. 786 రెడ్ లేడీ అయితే బాగున్నది మార్కెటింగ్‌కి. పార్సల్‌కి బాగుంటది. ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు గూడా ట్రాన్స్‌పోర్ట్ బాగుంటది. కాయ నిలుస్తది. చూసారు కదండీ! దాదాపు ఇప్పటికి 10 లక్షల పైన ఖర్చొచ్చింది. ఇక రూ. 10 నుంచి రూ. 15 ఆ మధ్య పోతే ఏమన్నా గిట్టుబాటు జరుగుతుంది. రూ. 10 అంటే ప పెట్టుబడులొస్తాయి. 15, 20 మధ్య పోతే చేసిన కష్టఫలము వస్తది. సో, చూసాం గదా! ఇతను ఇంతకుముందు గతంలో అయితే టమోటా సాగు గూడా ఈ యొక్క మే ఏప్రిల్, మే, జూన్ ఆ మధ్యలో టమాటా సాగు గూడా చేశారు. భారీగా ధరలైతే పతనమైపోయాయి. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి టమోటా గూడా చేసుంటారు. నేను గూడా చూసాను టమాటా ఒక ఒకసారొచ్చి. 6, 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఏ సంవత్సరము ప్రతి సంవత్సరము పోగొట్టుకునేదే గానీ సంపాదించిందైతే ఏం లేదు టమాటాలో అయితే. ఈ సంవత్సరం అయితే నేను నా ఓన్‌గా ఒక 3 ఏకర్స్ పొలంలో ఒక 25,000 మొక్కలు అయితే టమాటా నాటాము. దానికి ఒక 7,00,000 వరకు ఖర్చొచ్చింది. 7,00,000కి ఒక రూ. 1,00,000 గూడా లేబర్స్ కూలీ గూడా రాలేదు. ఆ టమాటా నాటడం వల్ల చానా నష్టపోయాం. దాని ప్రతిఫలంగానే బొప్పాయి సాగు చేయాలనే ఆలోచనొచ్చింది. కానీ ఈ ఇయరన్నా చూద్దాము టమాటా ఏ విధంగా ముందరికి పోతాదేమో అనే దీంతో మేము టమాటా నాటితిమి. ఈ ఇయరు ఆ మాదిరినే అయిపోయింది. ఒక 6,00,000-7,00,000 వరకు పోగొట్టుకున్నాం టమాటాలో. చిన్న రైతులంతా గూడా చాలా నష్టపోయినారు. టమాటా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. టమాటా రైతులు మన గూడా మన నియోజకవర్గంలో దాదాపు మార్చి, ఏప్రిల్ అప్పటికి అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 7,000 ఎకరాల్లో టమోటా మన నిమ్మనపల్లి, రామసముద్రం, మదనపల్లి సరౌండర్‌లో 7,000 ఎకరాల్లో ఉన్నాయనేసి అధికారులు గూడా అప్పుడు చెప్పారు. దాదాపు రైతులు గూడా అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డు అప్పు సప్పులు చేసి దాదాపు లక్షల అప్పులు చేసేసి ఈ యొక్క టమాటా సాగు పైనైతే అప్పుడు చేయడం అయితే కూడా జరిగింది. పూర్తిగా ధరలు నిర్వీర్యమైపోయి రైతుల్ని నడ్డి విరిసే ప్రయత్నం అయితే కూడా ఈ యొక్క ధరలైతే చేయడం కూడా జరిగింది. ఒక్క రూపాయి కూడా అందక అసలు తోటల్లోనే వదిలేశారు టమాటాను కూడా. ఇతను కూడా దాదాపు 7, 8 లక్షల దాకా పోగొట్టుకున్నానని చెప్పాడు. అందుకనేసి అలాంటి చిన్న వ్యవసాయాల వల్ల భారీ నష్టాలు సగసూసనే లాంగ్ టర్మ్ వ్యవసాయం చేయాలనే దీంతో బొప్పాయి సాగు అయితే చేశారు. చెప్పండి ఇంకా హ్మ్, ఎన్ని రోజులుంటది కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బొప్పాయి? ఇంకో 10, 15 రోజుల్లో కటింగ్ స్టార్ట్ అయితది. ఈ కటింగ్ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఒక 2 ఇయర్స్ వరకు బొప్పాయి తోటైతే మనము వస్తానే ఉంటాయి కాయలు. అనుకూలంగా వస్తా ఉంటుంది. ప్రతి 15 రోజులకి, 20 రోజులకి ఒకసారి ఒక కటింగ్ వస్తది.
మనము సేకరి చేసేదాన్ని బట్టి తోట ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఊజీకి పెట్టుకున్నా కలుపు తీసుకుంటా ప్రతి ఒకటికి బాగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. చూశారు కదా క్రాప్ అనేది ఎలా వచ్చిందంటే మన యువ రైతు అమర్నాథ్ రెడ్డి గారు చక్కగా చేశారు. బొప్పాయి సాగునైతే ఒక ఆదర్శవంతంగా చేశారు. సో చూద్దాం ముందుకి ధరలు ఎలా ఉంటాయి, అతను ఈ యొక్క బొప్పాయి సాగు నుంచి ఎలా బయటపడతాడు, ఆ లాభాలు ఆశ రావాలనేసి మనం కూడా సుమన్ టీవీ తరపున కోరుకున్నాం. అధిక లాభాలు వచ్చి ఇంకొకరు చేసేలాగా పంట ఆదర్శవంతంగా ఉండాలనేసి కోరుకున్నాం. చెప్పండి ఈ యొక్క దీనికి లేబర్ ఏ విధంగా ఎట్లా చేస్తున్నారు? నా లేబర్స్ స్టార్టింగ్ మనం మొక్క నాటిన రోజు నుంచి మనకి చెట్టు మొదల్లో మధ్యలో పోతే సార్లు అయితే మనము లేబర్స్ దగ్గర చెత్త కానీ ఏ విధంగా కలుపు తీపిలేదు. ఎందుకంటే మనకి ట్రాక్టర్ చెట్టుకి మధ్యలో 6 ఫీట్, బెడ్కి 8 ఫీట్స్ మనం పెట్టినాము. 8 ఫీట్స్ మధ్యలో మనము పెద్ద ట్రాక్టర్తో బెడ్ బ్రేకర్ వేసుకొని ఒక 2 ఇంచులు పెట్టుకొని మనం బెడ్ తోలుకుంటే కలుపు అనేది చాలా క్లారిటీగా మనకి నీట్గా ఉంటుంది. ఆ విధంగా ఒక 4 టైమ్స్ పెద్ద ట్రాక్టర్తో కలుపు తీసుకున్నాం. తర్వాత మినీ ట్రాక్టర్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ లోపల ఇంతవరకు మినీ ట్రాక్టర్తో 3 టైమ్స్ కలుపు తీసుకున్నాం. మనకు లేబర్స్ ఖర్చు అయితే చాలా తక్కువ. మనకి బెడ్ పైన ప్లస్ చెట్టు మొదట్లో మాత్రమే మనము లేబర్స్తో అవసరం ఉండాది. మిగతా మధ్యలో ఎరువు వేయాలంటే ఎరువు వేయడానికి చెట్టు మధ్యలో ఉండే కలుపు తీయడానికి లేబర్స్ అవసరం ఉంది. మధ్యలో 8 ఫీట్స్ 4 ఫీట్స్ అంతా మనము మినీ ట్రాక్టర్తోనే సేవ్ చేసుకున్నాం. డబ్బులైతే దానివల్ల ఒక 1-1.5 lakh వరకు ఆదా చేసుకున్నాం. లేదంటే మొత్తం తేవాలంటే ఎక్కువ ఖర్చు వచ్చేది. సో చూశారు కదా మన యువ రైతు అమర్నాథ్ రెడ్డి గారు అయితే మనతో మన సుమన్ టీవీతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మాకు మీ అనుభవాల్ని మాతో పంచుకొని మీ రాష్ట్ర ప్రజలకందరికీ మీరు చెప్పిన పాయింట్స్ అయితే ఈ యొక్క బొప్పాయి సాగు చేసే రైతులకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.